విపరీతంగా మంది గంజాయిలు డ్రగ్స్ బాగా తీసుకొని బ్యాచ్లు వచ్చేసి ముగ్గురు ఆడపిల్లలు తండ్రి సార్ మా పావుని చంపేశారు సార్. మా పావుని చంపేశారు. ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు సార్. పెద్ద పిల్లకి 8 నెలలు సార్. ఆయనకి ఆయన తప్ప ఎవరు లేరు సార్. ఆయన అన్యాయంగా సార్ ఆయన గొడవబాబుతా కూర్చోండి సార్. ఎవరు కొట్టుకోబాకని బాబు అని చెప్పకపోతే ఎలా నువ్వు నన్ను ఆపుతావని చెప్పి కస కూడా చేశారు సార్. ఈ గుండెల్లో దింపారు సార్ ఆయనకి ఎలా సార్ ఇది సీఎం గారు దాకా తీసుకెళ్ళండి సార్. ఇలా డ్రగ్స్ వల్ల ఉన్నాం మనం సార్. రాముల వారి పుణ్యక్షేత్రంలో ఉన్నాం సార్. మనం రాముల వారి పుణ్యక్షేత్రం సార్. ఇది ఇలాంటి చోట డ్రగ్స్ జరిగి ఇలాంటి హత్యలు జరగడం ఏంటి సార్. రోడ్ల మీద మనకి జాగ్రత్త లేకపోతారా సార్. బండి గుద్దేసి తమ్ముడు ఏంటి తమ్ముడిది అంటే కొరదాకి సంపుదా పడతారా సార్. ఆయుధాలు వేసుకొని తిరుగుతున్నారు సార్ రోడ్డు మీద సార్. ఇలాంటి ప్రభుత్వం ఉన్నాం సార్. గంజాయిలు అడిగెడుతున్నాము, డ్రగ్స్ అడిగెడుతున్నాము అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఓట్లు అడిగేయడానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మాకు ఓట్లు కావాలని అడుగుతున్నారు. ఈ రోజు ఈ వ్యవస్థలో ఇలా జరుగుతుంది. ముగ్గురు ఆడపిల్లలు తండ్రి సార్. ఆయనకి ఏం న్యాయం చేస్తారు సార్. ఆయనకి బతకడానికి ఏం లేదు సార్. వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారు సార్. ఎవరేం చేస్తారు సార్ ఆయన పిల్లలకి. ఆయన సార్ ఆయన ఇక్కడ బతుకుతారు సార్. కుటుంబం ఆయన వల్లే బతుకుతుంది సార్ కుటుంబం. ఆయన లేకపోతే కూడా కుటుంబానికి దిక్కెవరు సార్. నేనేం చేయగలుగుతాను సార్. నా బావ నా ముందే చంపుతున్నాను సార్. నన్ను కొట్టారు సార్. 20 మంది కలిసి నన్ను కుడతా కూర్చారు సార్. ఆయన వచ్చి అడ్డుపడేసరికి నా మీద పడే కత్తు కొట్టారు. పట్టించుకోలేని పరిస్థితి. పోలీసు వ్యవస్థ అనేది స్పందించకుండా ఏమి పట్టించుకోలేని పరిస్థితి. ఇక్కడ గంజాయి అమ్ముతూ ఆడాలను పాడు చేస్తూ దొంగతనాలు చేస్తూ సెల్ ఫోన్లు దొంగతనాలు చేస్తూ రకరకాల క్రిమినల్ కేసులు ఉన్నా కానీ వాళ్ళని ఒక్కొక్కరి మీద 200-300 కేసులు ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి. పోలీసు వ్యవస్థ మనిషిని చంపేసినా కానీ ఫోన్ చేసినా కానీ ఎమ్మెల్యే స్పందించి రాలేని పరిస్థితి. ఇది మరో పాకిస్తాన్ లో నివసిస్తున్నాం మేము. ఈ పాకిస్తాన్ లో ఉండాలో ఇక్కడి నుంచి చచ్చిపోవాలో అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కరి మీద 200-300 కేసులు ఉన్నా కానీ వాళ్ళని ఏమి పట్టించుకోకుండా ఏమి చేయకుండా ప్రభుత్వం గాలిగా వదిలేసి మానవ మృగాలను వదిలితే మొత్తం అందరిని కూడా నానా బీభత్సం చేసి అందరినీ చంపి కొట్టి అన్ని ఎన్నో ఒక్కొక్కరి మీద 300 కేసులు ఉన్నా కానీ అదే స్పందించింది. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కలెక్టర్ వచ్చేదాకా ఈ ఉద్యమం అనేది ఆపం. మేము ఈ రోడ్డు ధర్నా అనేది ఆపం. కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే రావాలి, మాకు ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేయాలి. వాళ్ళు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. మానవ మృగాలు ఇక్కడ ఉండకూడదు. జనసంచారంలో మానవ మృగాలు తిరగకూడదు. అడవిలో తిరిగే మృగాలను ఇక్కడ పెట్టి ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని లుసుకులు ఇచ్చేసి వాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని అందరినీ చంపేసి ఆడవాళ్ళని ఖరాబ్ చేసి జనాల్ని రోడ్డు వెళ్ళే నైట్ పూట వెళ్ళే వాళ్ళని కూడా కొట్టి డబ్బులు వసూలు చేసి మేము బయటకు వస్తాక భయభ్రాంతులు చేస్తున్నారు మమ్మల్ని. మేము ఆరైతే మా రాజపేట నుంచి బయటకు రావడానికి భయభ్రాంతులు అయిపోతున్నాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇవన్నీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.